కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల అవినీతిపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు ముడుపులు తీసుకుంటున్నారని స్వయంగా మంత్రులే బహిరంగంగా చెప్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని తెలిపారు. దొరికినోడు దొరికినంత రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు మైకు పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు మీరు ఖజానా మీద దొంగల్లాగా పడి పందికొక్కులాగా మేస్తూ ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తూ ఉంటారు. ఇంకోవైపేమో నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగలాగా చూస్తాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీ మీద వీడి చెప్పులు కూడా ఎత్తబోతాడు నన్ను నా గురించి అనుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకు ఈ దొంగేట్లు అంటున్నా నేను? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తారు? ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా డబ్బులు లేవు, స్కాలర్షిప్లు కావాలంటే డబ్బులు లేవు, రైతు బంధు కావాలంటే డబ్బులు లేవు, రైతు బీమా ప్రీమియం చెల్లించాలన్నా, కళ్యాణలక్ష్మి కావాలన్నా డబ్బులు లేవంటారు. మరి ఎట్లా డబ్బులు ఉంటాయి? ఉన్న ప్రజాధనాన్ని మొత్తం మీరు పందికొక్కులాగా మేస్తూ మీరు పందికొక్కులాగా బలుస్తూ ఉంటే రాష్ట్ర ఖజానా ఖాళీ కాకపోతే ఏమవుతుంది? సిగ్గుండాల కొంచెమన్నా. కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంకోవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అదేవిధంగా సర్పంచ్ల బిల్లులు కావాలన్నా, ఫీజు రింబర్స్మెంట్ రావాలన్నా అల్ల కూడా కమిషన్ దంచుకున్నారు. ఇది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ గారు చెప్పింది వాస్తవమే, మేము దోపిడీ చేస్తున్నాం, మా దొంగల ప్రభుత్వం అని చెప్పి వారు క్షమాపణ ఇవ్వాలా. రాష్ట్ర మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు మైకు పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు మీరు ఖజానా మీద దొంగల్లాగా పడి పందికొక్కులాగా మేస్తూ ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తూ ఉంటారు. ఇంకోవైపేమో నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగలాగా చూస్తాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీ మీద వీడి చెప్పులు కూడా ఎత్తబోతాడు అని చెప్పి నన్ను నా గురించి అనుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకు ఈ దొంగేట్లు అంటున్నా నేను? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ దంచుకుంటాను, దోపిడీ చేస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఖజానా అడగంటపోతే ఏం చేస్తారు? ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా డబ్బులు లేవు, స్కాలర్షిప్లు కావాలంటే డబ్బులు లేవు, రైతు బంధు కావాలంటే డబ్బులు లేవు, రైతు బీమా ప్రీమియం చెల్లించాలన్నా, కళ్యాణలక్ష్మి కావాలన్నా డబ్బులు లేవంటారు. మరి ఎట్లా డబ్బులు ఉంటాయి? ఉన్న ప్రజాధనాన్ని మొత్తం మీరు పందికొక్కులాగా మేస్తూ మీరు పందికొక్కులాగా బలుస్తూ ఉంటే రాష్ట్ర ఖజానా ఖాళీ కాకపోతే ఏమవుతుంది? సిగ్గుండాల కొంచెమన్నా. కాంట్రాక్టర్లు డైరెక్ట్గా ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర పోయి ఇది పర్సంటేజ్ల ప్రభుత్వం, ఇంత పర్సంటేజ్ మేము కట్టలేము